ఏలూరు జిల్లా ముసునూరులో నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ తోటి కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు పాప్కార్న్ ముసునూరు నుంచే వెళ్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆసియాలోని అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా 29 టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ నిలుస్తుందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావాలని, రైతులకు మరింత విలువ లభించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. సెప్టెంబర్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాం. 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో ప్రపంచం మొత్తం గర్వించే విధంగా, ప్రపంచానికి సరఫరా చేసే విధంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఈ ఆగస్టు నెలలో 31వ తారీఖున మొదటి విడత పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ఈ నెలే పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో అనకాపల్లికి నీళ్లు చేసిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్ళీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం.